కులగణనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. కులగణనకు జనసేన పార్టీ అనుకూలమా వ్యతిరేకమా అని ప్రశ్నించారు. జనసేనతో పొత్తు ఉన్న టీడీపీ నేతలు కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. కులగణనపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించడం అవగాహన రాహిత్యమే కారణమని ఆరోపించారు. చట్టబద్ధతతోటే కులగణన జరుగుతోందని అన్నారాయన. ఇది ఎన్నికల ముందు ప్రారంభించింది కాదని, ఏడాది ముందు నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతుందంటున్న మంత్రి వేణుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కులగణనపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే దీని మీద ఆయన స్పందించిన ఏ రకమైన ఏ ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన దగ్గర స్పందించడానికి మినిస్టర్ వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్. ప్రధానంగా నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. కులగణనకు మీరు అనుకూలమా వ్యతిరేకమా? మీ పార్ట్నర్ పార్టీ ఒకటి ఉంది, తెలుగుదేశం. చాలా సందర్భాల్లో ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడని చెప్పుకుంటాడు. అధ్యక్షుడిగా ఏమీ యాక్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు? మన అచ్చెన్నాయుడు గారు. కులగణన మా ప్రభుత్వమే చేస్తుంది, మేమే చేస్తామని చాలా ప్రకటన చేశారు. కులగణన గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నాం. గెజెట్ నోటిఫికేషన్ ఎవరో రాసిస్తే ప్రశ్నలు సంధించారు. రాసిస్తే ప్రశ్నలు సంధించడం కాదు, దానిలో ఉన్న భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో సుమారుగా 139 బీసీ కులాలు ఉన్నాయి. అది మీకు తెలుసు. ఒకసారి 132 అంటారు, ఒకసారి 131 అంటారు. తెలియదు. రాసిస్తే చదవడమే కదా. 11 ప్రశ్నలు మాకు వేయటం రాసిస్తే వేస్తాడు ఎవరైనా. గెజెట్ నోటిఫికేషన్ లేదా? కులగణనకు చట్టబద్ధత ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. నీ ఇంటి ఎదురుకున్న వాడికి నీ కులం తెలుసు, దానిలో గోప్యత ఏముంది? కులగణన ఎందుకు అవసరం అనంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. వివిధ కులాలుగా ఉండి ఇంకా విద్యకు దూరంగా, లేదా సామాజిక పరమైనటువంటి అవసరతలు తీరక సమాజంలో న్యూనతా భావంతో బ్రతుకుతున్న అనేక కులాలని, అంటే ఇప్పటికీ కూడా నివాసయోగ్యం లేని, లేదా విద్యకి అసలు నోచుకొని అటువంటి కులాలు ఎక్కడున్నాయని మరి సమగ్రంగా వెతకడం కోసమయ్యా ఇది చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి పని. చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి బీసీల మనోభావాల మీద నీవు దెబ్బ కొట్టినట్టే. కులగణనకు నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? నీ పార్ట్నర్ పార్టీ ఏం మాట్లాడింది, ఏం మాట్లాడుతుంది అంటే చెప్పిన అన్ని పనులు చేసేసేటువంటి ఈ ప్రభుత్వానికి భయపడి నీకు రాసిచ్చిన స్క్రిప్టు చూపించి ప్రశ్నలు సంధించారంటే చూపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు కొన్ని ఉన్నాయి కదా. అది తప్ప కులగణనకి ఆయన చెప్పాల్సింది. నేను వేసే ప్రశ్న, కులగణనకు నీవు వ్యతిరేకమా అనుకూలమా? మీరు వ్యతిరేకమా అనుకూలమా? మీ పార్ట్నర్ పార్టీ ఏదైతే మీరు పొత్తులో వెళ్తున్నారో ఆ పార్టీ వ్యతిరేకమా అనుకూలమా? కులగణన చేసి తీరుతాం, జరిపి తీరుతాం. మాకు ప్రజల యొక్క మనోభావాలే ముఖ్యం. మీరు మాట్లాడేటువంటి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని చెప్పేసి మంత్రి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అలాగే ఈ అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ వ్యాఖ్యలను కొట్టుబాటు కూడా జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.